ఆన్‌లైన్‌లో మంచు లక్ష్మి డబ్బులు అడిగిందా? ఇప్పుడైతే చాలా పెద్ద క్వెషన్ మార్క్‌గా మారింది. ఆమె డబ్బులు అడగాల్సినంత అవసరం ఆమెకేమొచ్చింది? అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ, ఈ జనరేషన్‌లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా సెలబ్రిటీల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉన్నారు. అయితే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనల్ విషయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా బహిరంగం చేస్తూ ఉన్నారు. సో వీటి ద్వారా ఎట్లా అంటే వాళ్ళకున్నటువంటి పర్సనల్స్ కావచ్చు, సెక్యూర్‌గా ఉండే లైఫ్‌ని కూడా వాళ్ళు బహిరంగం చేసుకున్నట్టు అయిపోతుంది. సో చాలామంది కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని ముఖ్యంగా సెలబ్రిటీల యొక్క అకౌంట్స్‌ని హ్యాక్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కావచ్చు, వాటిని సోషల్ మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేయడం ఇలాంటిదంతా కూడా పెరిగిపోయింది. సో ముఖ్యంగా ఈ జనరేషన్‌లో చూసుకుంటే సెలబ్రిటీల మీద కేసులు పెట్టడం కావచ్చు, వాళ్ళ గురించి మాట్లాడడం కావచ్చు. సో ఎవరైతే ఫేమ్‌లో ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడితే మనకు కూడా ఫేమ్ వస్తుంది. లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి డబ్బులు ఇస్తారు. ఇలాంటి ఆలోచనలో చాలామంది కూడా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం మంచు లక్ష్మికి సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందో అఫీషియల్ అకౌంట్ అది కూడా హ్యాక్ అయినట్టు తెలుస్తుంది. అయితే తనకు సంబంధించి సో ఈ విషయాన్ని డైరెక్ట్ మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా మాత్రం ఒక పోస్ట్ పెట్టింది. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం హ్యాక్ అయ్యింది. ఎవరు కూడా ఆ అకౌంట్ నుంచి ఏదైనా మెసేజ్‌లు వస్తే రియాక్ట్ అవ్వకండి. వెంటనే రిపోర్ట్ కూడా కొట్టండి అనే విధంగా ట్విట్టర్‌లో మాత్రం తను మెన్షన్ చేస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టింది. సో అదే తరహాలో నైజీరియా నుంచి నాకు కొన్ని కాల్స్ కానీ మెసేజెస్ కూడా వస్తున్నాయి. బెదిరిస్తున్నారు. ఫోన్ చేయండి, కాల్ చేయండి, మెసేజ్ చేయండి, డబ్బులు పంపించండి, లేకపోతే ఈ విధంగా రకరకాలుగా నాకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి నైజీరియా నుంచి అనే విధంగా మంచు లక్ష్మి అక్కడ రాయడం కూడా జరిగింది. సో చాలా మంది కూడా అంటే దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ విధంగా సెలబ్రిటీలని పాయింట్అవుట్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ గురించి ఏదో ఒక విషయాన్ని బయట పెట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళ అకౌంట్లని హ్యాక్ చేస్తే వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా మనందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో వాటిని బహిరంగం చేయడం కావచ్చు, లేకపోతే వాటిని అడ్డు పెట్టుకొని వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో ముందుగానే ఇక్కడ మంచు లక్ష్మి మాత్రం చెప్పుకొచ్చింది, ఇక్కడ ట్విట్టర్లో మాత్రం చెప్పింది. సో నా అకౌంట్ నుంచి ఇక్కడ మాత్రం హ్యాక్ అనేది తెలుస్తుంది. ఎవరు కూడా ఎలాంటి మెసేజ్లు వచ్చినా రియాక్ట్ అవ్వకండి. నాకు డబ్బులు అవసరం వస్తే నేనే డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే ఆ స్వేచ్ఛ కూడా నాకు ఉంది. సో ఈ విధంగా ఆన్లైన్లో అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు అనే విధంగా కూడా చెప్పింది. సో మరి దీనికి కూడా చాలామంది అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. మంచు లక్ష్మి గారు ఎట్లా అంటే ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా అంటే సూటిగా మాట్లాడతారు. సో అలాంటి వ్యక్తి ఈ విధంగా డబ్బులు అడుగుతారంటే ఎవరు కూడా నమ్మరు. అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది తన అకౌంట్ అనేది హ్యాక్ అయిందని. సో ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు అందరూ కూడా వాళ్ళ అకౌంట్లు హ్యాక్ అయితే నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్లు హ్యాక్ అవుతాయి, పెద్దగా ప్రాబ్లం ఉండకపోయినప్పటికీ ఈ విధంగా సెలబ్రిటీల అకౌంట్లు హ్యాక్ అవుతాయి, వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ కూడా బయటికి రావడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలామంది జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మంచు లక్ష్మి గారు మీకు కూడా ఇలాంటి కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు వాటిని వెంటనే రిపోర్ట్ కొట్టండి. మీరు అఫీషియల్గా కేసు కూడా పెట్టండి. అప్పుడు తొందరలోనే మీ అకౌంట్ మీకు తిరిగి వచ్చేస్తుంది అనే విధంగా కూడా కొంతమంది సలహాలు కూడా ఇస్తున్నారు. చూద్దాం మరి మంచు లక్ష్మి అకౌంట్ ఎప్పుడు తిరిగి తనకు వస్తుంది ఏంటి అని.